తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు, 10 ఏళ్ళలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం, ఆ సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశా. కేసీఆర్ నన్ను అనరాటి మాటలు అన్నారు, ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ చూస్తాను. వాస్తవంగా చాలా సౌమ్యుడు అండి, నిజంగా కూడా ఆయన ఇలాంటి సౌమ్యులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. వాస్తవంగా ఆయన ఒక మాట అన్నాడు పాపం, ఆయనను పట్టుకొని కేటీఆర్ లాంటి సన్నాసులు, కేసీఆర్ లాంటి సన్నాసి ఇష్టం వచ్చి మాట్లాంటారు. అయినా కానీ ఆయన ఒక మాట కూడా వాళ్ళు అన్నాడు, చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, చాలా మాటల్లో చాలా పొదుపు ఉంటుంది. అసలు విమర్శలు కూడా చాలా పద్ధతిగా విమర్శలు చేస్తారు. వాస్తవం కూడా ఆయన పట్టుకొని ఇష్టారీతిన కేసీఆర్ కేటీఆర్ అయితే పాపం ఆయన ఎంత తిట్టిరో అలా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అమాయకులు అనుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. కానీ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉండడం చాలా అరుదుగా ఉంటుంది వాస్తవంగా. సో సికింద్రాబాద్ ప్రజలు అంత ఈజీగా ఈయనను వదులుకుంటారు అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన మళ్ళీ గెలిస్తే మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, లేదంటే ఇక జాతీయ అధ్యక్షుడు అవుతారు వాస్తవంగా. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు ఈసారి సౌత్ ఇండియాకు ఇవ్వాలనే దాంట్లో ఈరోజు బీజేపీ ఒక కార్యాచరణ చేస్తుంది తెలుస్తుంది. ఎప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. సౌత్ ఇండియాలో మోడీకి, అమిత్ షాకు అంత నమ్మదగ్గ వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే. సో కిషన్ రెడ్డి గారికి ఆ లెవెల్ పోస్ట్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా వర్స్ట్ కేసులో కేంద్ర మంత్రి ఎట్లా ఉంటుంది దానికి అది కాకపోతే సెంట్రల్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనకు ఇక భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది వాస్తవంగా. ఆయన భవిష్యత్తు మనం అనుకుంటాం ఓన్లీ అంబర్పేట ఎమ్మెల్యేగా ఉండడం అనుకుందాం, తర్వాత కేంద్ర మంత్రి అనుకున్నాం కదా, ఇంకా తర్వాత జాతీయ స్థాయిలో చాలా పెద్ద జాతీయ అధ్యక్షుడు కావచ్చు, తర్వాత ఇంకా చాలా పెద్ద పొజిషన్స్లో కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఈరోజు కిషన్ రెడ్డి గారు. అవన్నీ చేయాలి అంటే ఒక తెలుగువాడు అంత పెద్ద పదవి వెంకయ్యనాయుడు తర్వాత అనుభవిస్తున్నాడు అంటే అది కేవలం కిషన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. ఇంకా చాలా పెద్ద పదవులు వస్తాయి. మనందరం కూడా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా సికింద్రాబాద్లో ఆయన గెలిస్తే ఈ అవకాశాలు వస్తాయి వాస్తవంగా. సో అదంతా కూడా నాకు తెలిసి సికింద్రాబాద్ ప్రజలు వదులుకోరేమో అని ఒక చర్చ కూడా బలంగా జరుగుతుంది వాస్తవంగా.